సమ్మర్లో మా పాప విజయవాడ క్యాంప్కి వెళ్ళింది, మీ అందరికీ తెలుసు. అప్పుడైతే నాకు అసలు మిస్సింగ్ ఫీలింగే లేదు. 21 డేస్ వెళ్ళేసి వచ్చినా కూడా నేను హ్యాపీగా ఉండగలిగాను. కానీ ఇప్పుడు నేను అసలు చాలా మిస్ అయ్యాను. ఇప్పటికీ పాప వెళ్ళి 20 డేస్ అంతే అయింటుంది, కానీ ఎన్నో మంత్స్ అయిపోయిన ఫీలింగ్ ఉంది. నేను చూడక జస్ట్ 14-15 డేసే అవుతుంది, కానీ అసలు గుండెంతా భారంగా ఉందనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. సో ఇట్లా జాయిన్ చేసినప్పటికి కూడా నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. వర్దిల్ని ఎప్పుడు తీసుకెళ్ళలేదు, కానీ రీసెంట్ డేస్లో పాప కాల్ చేసి ప్రతిసారి వర్దిల్ ఎలా ఉన్నాడో ఒకసారి వర్దిల్తో మాట్లాడించు మమ్మీ, వర్దిల్తో మాట్లాడించు మమ్మీ అంది. ఫైనలీ వచ్చే ముందు అయితే మమ్మీ రేపు వర్దిల్ని తీసుకొస్తావా అని కూడా అడిగింది. సర్లే ఎందుకు తను బెంగ పెట్టుకుంటుంది, మళ్ళీ సరే తీసుకెళ్దామని చెప్పి వాళ్ళ వర్దిని తీసుకెళ్తున్నా. వర్దిల్ అస్సలు లాంగ్ జర్నీ యాక్సెప్ట్ చేసే పర్సనే కాదు. చాలా బోర్ కొడుతుంది వాడికి జర్నీ. రాను రాను అంటూనే ఉన్నాడు. అక్క పిలిచింది కదా అది ఇదని ఏదో ఒకటి అయితే చెప్పి బస్సు అయితే ఎక్కించుకున్నా. కానీ ఏం తినకుండా బయలుదేరాము. 6:30 అవుతుంది అప్పటికి టైం. కానీ వర్దిల్ చాలా మళ్ళీ ఆకలేస్తుంది, నీరసం అయిపోతాడని టిఫిన్ అయితే తినిపించా. సో ఇప్పుడు ఇది మేము వచ్చి వెళ్తున్నప్పుడల్లా మాకు హనుమాన్ విగ్రహం కనిపిస్తుంది, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. తర్వాత వర్దిల్కి ఇప్పటికే చాలా బోర్ కొట్టింది, చాలాసేపు ఫోన్ చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. సో ఫైనలీ వనపర్తి టచ్ అయి వెళ్ళాలి మేము వెళ్ళే ప్రతిసారి. నేను ఇప్పటికీ చూసినప్పుడల్లా మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అసలు వనపర్తిలో ఇది కాలేజా లేకపోతే ఏంటి ప్లే గ్రౌండ్, ఇది నార్మల్, నాకు అసలు అర్థం కాలేదు. మీలో ఎవరైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో నాకు నచ్చిన ప్లేస్ అనమాట, ఖచ్చితంగా మిస్ అవ్వను. అక్కడ ఇంకో బస్ చేంజ్ అవ్వాలి, వేరే బస్సులో కూర్చున్నాము. వర్దిల్ పడుకొని అప్పుడే లేచి ఫుల్ యాక్టివ్ అయ్యాడు. చాలా యాక్టివ్గా ఉంటాడు, అస్సలు ఎప్పుడు ఆడుతూ పాడుతూనే ఉండాలని మైండ్ సెట్ వర్దిల్ది. అసలు బోర్ కొడితే ఇంకోసారి నా దగ్గర కూడా రాడవాడు, అంత అదనమాట. సో చాలాసేపు ఆడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మనకు కూడా వాడితో ఉంటే టైం ఎలా గడిచిందో తెలియదు అనమాట. ఎందుకంటే వాడు మనతోనే బిజీ అవుతాడు, వాడు వేరే ఏ థింగ్స్ని సెలెక్ట్ చేసుకోడు. సో అట్లా అని కూడా జర్నీ అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంటుంది. సో అక్క దగ్గరికి అనేవరకు వాడు ఇంకా ఆడుతూ కాసేపు ఆడి కాసేపు మమ్మీ అక్క వాళ్ళ హాస్టల్ ఎంతసేపు, ఇంకెంతసేపు వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలి, అసలు అక్కని చూడాలన్న ఎగ్జైట్మెంటో, ఇంతసేపు జర్నీ చేయిస్తుంది మా మమ్మీ అని చెప్పు తెలియదు. కానీ అసలు ఎంతసేపు అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా వాడికి బోర్ కొడుతుందని చెప్పి చాలాసేపు ఆడుకొని కానీ పాపం వాడు బస్సు ఎక్కగానే ఎక్కువసేపు నిద్రపోతున్నాడు. మధ్యలో లేసాడంటే యాక్టివ్ అయిపోతాడు చాలా అనమాట. ఆ టైపు చాలా రోజుల తర్వాత వర్దిల్తో ఇలా సోలో జర్నీ అసలు ఎప్పుడు ఈ మధ్య చేసిందే లేదు. రోజుతో వెళ్ళాను చాలాసార్లు, కానీ వర్దిల్తో మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు, ఈరోజే ఫస్ట్ టైం అనమాట. తర్వాత మా మమ్మీని హైదరాబాద్ నుంచి రమ్మన్నాను. సో తనైతే వచ్చేసింది. మేమిద్దరం ఒక ప్లేస్లో మీట్ అయ్యి తర్వాత మేము కలిసి పాప దగ్గరికి అయితే వెళ్తున్నాము. వర్దిల్కి ఎంత బోర్ వచ్చిందంటే అలసిపోతున్నాడు, మమ్మీ నిద్ర వస్తుంది, ఇంకెంతసేపు అని. నాన్న హాస్టల్ వచ్చింది అనగానే దిగి చాలా చాలా యాక్టివ్ అయిపోయాడు. ఇంకా నేనే వెళ్ళి అక్కని తోలుకొస్తాను, నేనే వెళ్ళని. సో తీసుకొని వచ్చాడు వాళ్ళ అక్కని. అసలు 15 డేసే అయింది అప్పటికి నేను ప్రోచుని చూడక, కానీ చాలా చాలా మిస్ అయ్యే ఫీలింగ్ వచ్చింది. కాల్ మాట్లాడుతుండే ఏదో చెప్పడానికి వచ్చేది, మళ్ళీ ఆపేసేది, కానీ చాలా యాక్టివ్ ఉంది, చాలా సబ్జెక్ట్స్ అర్థం చేసుకుంటుంది. టీచర్స్ అంతా ఓకే అయిపోయింది, తనకి హెల్త్ అంతా ఓకే. ఎందుకంటే ఫుడ్ పడకపోవడము అట్లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, కానీ అసలు అట్లాంటి కంప్లైంట్స్ ఏమీ లేవు. చాలా బాగుంది, అసలు చాలాసేపు మాట్లాడుకుంటూ ఆడుకుంటూ చాలా బాగుంది. కానీ ఎందుకు మా పాప నా దగ్గరికి వచ్చి అంతగా దూరంగా ఉండడమే ఉంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదో నాకు చెప్పాలనుకొని చెప్పలేకపోయింది అంతే. నేను అనుకున్న ఈవినింగ్ వరకు ఉండాలి ఎలాగైనా అసలు అని చెప్పేసి. ఒకవేళ హ్యాపీగా ఉండి సైలెంట్ అయిందంటే సైలెంట్ అయితే అవ్వలేదు, చాలా అల్లరి పిల్ల. కానీ కొన్ని ఏదో ఒక దగ్గరికి వచ్చేవరకు ఒకలాంటి సైలెన్స్ వచ్చేసింది పాపకి. పోనీ ఎడ్యుకేషన్ అంటే అంతా బాగుంది, చాలా చాలా బాగుంది. టీచర్స్తో మాట్లాడుతూనే ఉన్నాము, మంచి సెక్షన్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది, అంటే బాగా చదువుతుంది, ఎగ్జామ్స్లో కూడా బాగా అటెంప్ట్ చేస్తుంది. మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళు కూడా ఈ హాస్టల్లోనే ఉన్నారు. సో అందరు కలిసి ఉంటారు కదా అని ఒక ధైర్యం అనమాట. ఇంకా అట్లా చాలాసేపు ఏదో కబుర్లు చెప్తా ఉంది, ఇదో ఇలా అలా అని చెప్పి మాకు చెప్తా ఉందనమాట. నేను కూడా అన్నీ నా డౌట్స్ ఉన్నాయి అడుగుతున్నా. స్టిక్కర్ పైకి పెట్టుకుందంట, అడిగింది చెప్పదు కానీ అన్నీ చెప్తుంది. నేను ఏదో అడిగితే తను ఏదో చెప్పింది. ఇంకా అట్లా తన ఎడ్యుకేషన్ గురించి మొత్తం అంతా చెప్తా ఉంది. డ్రెస్సెస్ ఎట్లా, హాస్టల్ ఇట్లా, తన బెడ్, తన మొత్తం ర్యాక్స్ గురించి అన్నీ ప్రతిదీ చెప్తుంది అనమాట. తన బట్టలు ఉతకడానికి వెళ్ళి ఎన్ని రోజులకు వస్తాయి,
అన్నీ చెప్తుంది కానీ అసలైన మాట చెప్పట్లేదనమాట. సో బాగానే ఉంది కదలే ఇంకా అనుకున్నాం. ఇంకా అమ్మమ్మతో ఆడుకోవడము, మాట్లాడడము. లంచ్ టైం అయింది. సో ఆ టైంలో ఇంకా లంచ్ బయట వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఒక గార్డెన్లో లంచ్ కూడా చేసాము. ఇంకా ఈ చూసారా మా మధ్యలోకి ఆడుతూనే ఉండాలి, ఎప్పుడు ఆడుతూనే ఉండాలి. ఒక టీ ప్లేస్ గుద్దాడు. అసలు మా పాప లాగి లెంపకాయ కొట్టేది కానీ నేను రమ్మంటేనే వచ్చాడు కదా అని చెప్పి వాడు బ్రతికిపోయాడు అనమాట ఒక్క సెంటిమెంట్తో. తర్వాత ఇంకా చాలాసేపు ఉన్నాము. ఇంకా ఫైనలీ మేము అక్కడే ఫుడ్ చూసారా 10 days ఫుడ్ పెట్టారు, తిన్నాము, అంతా చేసాము. ఇంక వస్తూ ఉంటే తనకి ఫ్రూట్స్ తీసుకొచ్చాను. తను ఏదో కొన్ని 2-3 అడిగింది తనకి నాప్కిన్స్ అట్లా కావాలని. చూసారా అసలు పెట్టుకోవట్లేదు అందులో. సర్లే తిననియరేమో అని అనుకున్నాం కానీ ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయింది. ఎవ్రీ టైం ఒకవేళ మమ్మీ వాళ్ళు వచ్చి వెళ్తుంటే ఏడ్చే రకం కదా, ఒకవేళ అలా ఏమన్నా ఏడుస్తుందా. లాస్ట్ టైం అయితే బాయ్ చెప్పింది, బాగానే ఉంది, ఫోన్ మాట్లాడు బాగానే ఉంది. కానీ చిన్నగా తనకి కొన్ని నచ్చనివి, కొన్ని అసలు తను యాక్సెప్ట్ చేయలేనివి జరిగి ఉంటాయి. నాతో చెప్పుకొని ఇంకా అదవుతుంది. ఒక పేరెంట్గా, ఒక అమ్మగా అది నా ఇష్టాన్ని ఎంతైతే తను యాక్సెప్ట్ చేసి తన హాస్టల్కి వెళ్ళిందో, ఒక తల్లిగా నా బాధ్యత అవన్నీ సక్రంగా నెరవేర్చడం. సో నేను ఒకటే అనుకున్న, ఫాల్ట్ నా కూతుర్లో ఉందా ఇంకా ఎక్కడుంది అని చెప్పి. ఇవాళ ఎంత నైట్ అయినా సరే ఇవాళ నా కూతురు ప్రాబ్లం అంతా తీర్చేయాలి. అసలు అది ప్రాబ్లం అయితే ప్రాబ్లమ్ని తీరవాలి, ప్రాబ్లం కాకపోతే అది ప్రాబ్లం కాదు అని నా కూతురికి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. సో నేను అదే చేసి నా కూతుర్ని హ్యాపీ చేయాలనుకున్నా. చాలా టైం పట్టింది. ఇంకా ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా అసలు ఇప్పుడు మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఇంకా ఫోన్ పట్టుకుంటే కాదు. ఇప్పుడు నా కూతురికి ఏదైతే ఇబ్బంది ఉందో అది నిజంగా ఇబ్బందా లేకపోతే తను ఇబ్బందిగా ఫీల్ అవుతుందా, దాన్ని కరెక్షన్ చేయాలి అని అనుకున్నా. కెమెరా తీసి పక్కన పెట్టేసి ఇంకా నేనైతే వెళ్ళి మొత్తం అక్కడ సరౌండింగ్స్ మొత్తం అబ్జర్వ్ చేసి అసలు తన ప్రాబ్లమా ఏంటి అని. ప్రాబ్లం ఉండే కానీ తను అనుకునే అంత పెద్దది కాదు. సో నేను తనకున్న ప్రాబ్లమ్ని క్లియర్ చేసి, తను పెద్దది అనుకుంటున్న ప్రాబ్లం పెద్దది కాదు, చిన్నది, ఇలా ఉంటుంది అని తనకి ఎక్స్ప్లెయిన్ చేసి నేనైతే రిటర్న్ బ్యాక్ అయ్యాను. మళ్ళీ నా కూతుర్లో యాజ్ యూజువల్ స్మైల్ అంతా క్రియేట్ చేసి వచ్చాను. ఇంకా ఫోన్ తీయాలన్న మూడంతా పోయింది. ఎందుకంటే అప్పటికే బస్సెస్ దొరకవు మాకు, మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బంది, నైట్ అయిపోతుందని చెప్పేసి. సో ఇంత బాధ చూసేసరికి చాలా అంటే చాలా బాధ అనిపించింది నా కూతుర్ని. ఫైనలీ నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి ఇమ్మీడియట్గా మేము వచ్చేసాము. ఆ రోజు నేను ఇంటికి వచ్చేసరికి 9:30 అయింది. అసలు చాలా లేట్ అయిపోయింది. కానీ నా కూతుర్ని హ్యాపీ చేసి వచ్చానని అనుకుంటున్నా. అసలు ఏం జరిగిందనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే రేపు నేను మళ్ళీ నా కూతురు దగ్గరికి వెళ్ళబోతున్నా. సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.